హాయ్ అండి. నమస్తే. ఒక చక్కటి తెలుగు పద్యం విందాం రండి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులను రాయలవారు పోషించిన విషయం మనందరికీ సుపరిచితమే. ఆ కవులలో ఒకరైనటువంటి భట్టుమూర్తి గారు రచించిన వసుచరిత్రలో నుండి ఒక పద్యం. 6 ఋతువుల్లోకెల్లా అగ్రగణ్యమైన ఋతువు వసంత ఋతువు. వసంత ఋతువును ఇంకా అగ్రగణ్యంగా వర్ణించిన కవి భట్టుమూర్తి. పద్యం ఎలా ఉందో విని చెప్పండి. లలనా జనాపాంగవలనా వసదనంగ తులనాభికాభంగ ధోక ప్రసంగం అలసా నిలవిలోల పలసా సవరసాల ఫలసాదర సుకాలాపన విశాలం అలిని గరుదని కమలిని కృతదుని కమలిని సుకిత కోకకులవధూకం అతికాంత సలతాంత లతికాంత రణితాంత రతికాంత రణతాంత సుతనుకాంతం అకృద కామోద కురవక వికుల వకల ముకల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసుర ఒల్చు మధుమాస వాసరంబు. విన్నారా?